మీద అప్పుడు ఒక కపుల్ విషయంలో కూడా మీ మీద కేసు అవ్వడం కూడా జరిగింది. చాలా పెద్ద సెన్సేషన్ అవ్వడం కూడా జరిగింది. చెప్పాలంటే కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే బేసిక్‌గా వేణుస్వామి. ఇన్ని తగిలిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు స్టిల్ నేను ఇలాగే ఉంటా, నేను ఇదే చెప్తా, ఇష్టం ఉంటే రండి లేకపోతే లేదు అని ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అసలు? శాస్త్రం, నిజమైన శాస్త్రం మాట్లాడుతున్నా కాబట్టి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ వచ్చిండు అనుకో డాక్టర్ దగ్గరికి. సపోజ్ కొలన్ క్యాన్సర్ అనుకుందాం. కొలన్ క్యాన్సర్ కెపాసిటీ 8 నెలలు ఉంటుంది. అంటే 8 నెలల మనిషి చచ్చిపోతాడు. సపోజ్ డాక్టరు నువ్వు ఇంట్లోలను పిలిచి ఏం చెప్తాడు? ఇంటికి తీసుకుపోండి, ఆయన కావాల్సినవి తినిపియండి, ఆయన మంచిగా చూసుకోండి అని చెప్తాడా చెప్పడా? చెప్తారు. అంతేగాని ఇంకా 80 ఏళ్ళు బతుకుతాడు, ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిరి చెప్పడు కదా. సో అట్లా చెప్పే డాక్టర్ దొంగనా కాదా? దొంగనా కాదా? భయపెట్టట్లేదు అనుకోవచ్చు కదా. దొంగనా కాదా? దొంగని ఎలా అంటాం? దొంగ అట్లా చెప్పేటోడు 8 ఏళ్ళు బతుకుతాడని చెప్పినోడు దొంగనే కదా. పేషెంట్ కి భయం పెట్టదు కదా. పేషెంట్ కాదురా బాబు, వాళ్ళ ఇంట్లో చెప్పు. ఈవెన్ వాళ్ళ ఇంట్లో కూడా భయం పెట్టదు కదా. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి అంటే వాడు బతుకుతాడని చెప్పి వీడు వేరే ప్లానింగ్ వేసుకున్నాను అనుకో, ఏమవుతుంది అప్పుడు? అంటే ఇప్పుడు నిజం చెప్పొద్దంటావు నువ్వు ఎక్కడైనా కానీ. నిజం కాదు, భయపెట్టద్దు అంటాను అంతే. అది భయపడేవాడి మీద ఆధారపడి ఉంటుంది. భయపడకుండా ఎంతమంది చనిపోయారో తెలుసా నీకు? జీవితంలో హాస్పిటల్కు పోవద్దు అనే భయంతో చనిపోయిన వాళ్ళు, కార్డియాక్ అరెస్ట్లో పోయినటువంటి కన్నడ హీరో ఉన్నాడు, టాలీవుడ్కు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. నువ్వు చెప్పే డైలాగు వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు, ఏది భయపెట్టబడుతున్నారు అనే డైలాగుల వల్ల నాశనం అయిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. తెలుసా నీకు? భయపడితే ఏమొస్తుంది మరి? భయపడితే కేర్ వస్తుంది. భయపడడంలో జాగ్రత్త ఉంటుంది. ఇది జరుగుతుందేమో అని జాగ్రత్త ఉంటుంది. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. వెనక సీట్లో కూర్చొని డ్రైవర్ బండి నడిపిస్తుంటే విజయవాడ హైవే మీద పోతుంటే మెల్లగా పో అని చెప్తావా? దాన్ని భయపెట్టడం అంటారా, జాగ్రత్త చెప్పడం అంటారా? జాగ్రత్త చెప్పడం అని అంటారా? అయితే నువ్వు చేసే సంసారం నేను చేసే వ్యభిచారమా? అంతేనా? నువ్వు నీ డ్రైవర్కు అరే జాగ్రత్తగా పో, ఎదుటోడు ఇసుకలారోడు రప్పునొస్తుండు, ఆ పిచ్చిముండా కొడుకు తాగి ఉన్నాడు అని చెప్తావు కదా ఎదురుంగొచ్చే లారోన్ గురించి. అది జాగ్రత్త. నేను చెప్తానేమో భయపెట్టడమా? మరి అప్పుడు డ్రైవర్ కూడా భయపెట్టబడమే. నేను మిమ్మల్ని అని డైరెక్ట్ గా అనలేదు సార్. కొంతమంది జ్యోతిష్యులు చేస్తున్నారు. నేను కూడా నాకు వేరే జ్యోతిష్యులను విమర్శించే అంత ఓపిక నాకు లేదు. నేను వేరే జ్యోతిష్కులను పట్టించుకోను. నేను వేరే జ్యోతిష్యులను విమర్శించా. వాళ్ళు నన్ను విమర్శిస్తారేమో, విమర్శించుకొని నేను నా గురించే చెప్తున్నా. నేను ఏమంటున్నా, తెలుగు రాష్ట్రాలలో మంచి చెప్పడానికి, నీలాగా డ్రైవర్లకు జాగ్రత్తలు చెప్పుకునేటువంటి జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు. నేను నీ టైపు కాదు, నేను భయపెడతా. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే, నేను విజయవాడ హైవే మీద పోతుంటే నువ్వు నీ డ్రైవర్కు చెప్తానేమో జాగ్రత్త అవుతుంది, నేను నా డ్రైవర్కు చెప్తానేమో బెదిరింపు అవుతుంది నీ లెక్క ప్రకారం. సో నేను ఆ బెదిరింపే చేస్తా, నేను అదే చేస్తా. నేను ఎందుకు చేస్తా అంటే, ఒక నార్మల్ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మాత్రమే నష్టమవుతాడు. కానీ నా దగ్గరకు వచ్చేటువంటి సెలబ్రిటీలు చచ్చిపోతే కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయి. సో నేను అందుకని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా. అర్థమైందా? ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈమె అడిగినందుకు ఇంకోటి చెప్తున్నా. ఈ సంవత్సరము కార్డియాక్ అరెస్టులు యువతలో చాలా ఎక్కువగా ఉండబోతా ఉన్నాయి. మీ జాతకాన్ని చెక్ చేసుకొని రవి కుజ కేతువు కానీ మీ జాతకంలో కలిసి ఉన్నట్లయితే, కొత్తగా భారతదేశంలో మన హైదరాబాదులో కరోనరీ సిటీ యాంజియోగ్రామ్ అని వచ్చింది. జస్ట్ 12,500 చేస్తారు, చేపించుకోండి. పొక్కలికి నేమ్ పెట్టారు, 2-3 నిమిషాలలో అయిపోతుంది. గుండె ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎన్ని రోజులు బతుకుతామనేది చెప్తుంది. ఇది బెదిరింప, జాగ్రత్త. ఇది మాత్రం జాగ్రత్త. సో ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పే జాగ్రత్తలు ఇవన్నీ. సో ఏం చేస్తామంటే, ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్స్, శుక్రుడు నీచంలో ఉంటే నీ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది, కిడ్నీ టెస్ట్ చేయించుకో అని చెప్తా. అర్థమైందా? నీ జాతకంలో యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, ఈ యాంగ్జైటీ డిజార్డర్ కన్వర్టింగ్ ఇంటూ స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా అంటే నీకు ఐడియా ఉందో లేదో. స్లీప్ యాప్నియా అంటే నిద్రలో బ్రీతింగ్ ఆగిపోయి లేవడాన్ని స్లీప్ యాప్నియా అంటారు. మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు దాని వల్లనే చనిపోయారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, అలాంటి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇట్లా నేను అందరినీ, నా దగ్గరికి వచ్చే వాళ్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి జాతకాన్ని విశ్లేషించి వాళ్లను జాగ్రత్త పరచడం నా బాధ్యత. రెండవది, నువ్వు అన్నావు భార్యాభర్తలు విడిపోవడం అంటే బెదిరింపు కాదు.
రెండవది నువ్వు అనుకుంటున్నట్టు వేణుస్వామి ఒక్కడే జ్యోతిష్కుడు కాదు, వేణుస్వామి ఒక్కడే బాపన్ పుట్టుక ఉట్టలే. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావు, నాతోని నువ్వు 190 వ్యవహారాలు మాట్లాడినా నీకు జ్యోతిషపరమైన ఇబ్బంది వస్తే నా దగ్గరికే వస్తావని గ్యారంటీ ఏముంది? లాజిక్ అర్థమైందా? మీ ఇంటి దగ్గర ఉన్న పంతులు పిలుచుకుంటావు. అర్థమైందా నీకు? సో నా దగ్గరికి వస్తావని నేను చెప్పట్లా. ఇక్కడ నువ్వు ఎవరి దగ్గర కన్నా పో, రెమెడీ చేయించుకో. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ భయపెట్టడం వల్ల నాకు పైస లాభం ఉందా? ఎలా ఉన్నాయి సార్ అంటే ఈ ఉగాదికి సంబంధించి 2026 రాశి ఫలాలు అసలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశుల వారికి ఎంత మంచి జరగబోతుంది? సో ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి అధిపతి గురువు, గురువారం వస్తుంది. అధిపతి గురువు అండ్ కమాండర్ కేతు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ద కాంబినేషన్ ఆఫ్ గురువు అండ్ కేతు ఈస్ వెరీ డేంజరస్. అల్టిమేట్లీ మనం ఏ జాతకం చూసినా గురువు కేతు జాతకం కలిసిందంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఈ సంవత్సరము చాలా పెను సంచలనాలను మనం చూడబోతా ఉన్నాము. యుద్ధాల పరంగా కానీ, నేను ఆల్రెడీ డిసెంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా వరకు చెప్పిన నేను ఎగ్జాంపుల్ యుద్ధాలు. సో ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు. అట్లనే సెల్ ఫోన్లు ఆగిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే కేతువు వల్ల, ఛాయాగ్రహమైనటువంటి కేతువు వల్ల మనం ఊహించినటువంటి సంఘటనలు విశ్వంలో జరిగే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ కొన్ని ఉపగ్రహాలు పనిచేయకపోవచ్చు, సెల్ ఫోన్లు పనిచేయకపోవచ్చు, శాటిలైట్ వ్యవస్థ నిర్వీర్యంగా కొన్ని రోజులు పనిచేయకపోవచ్చు, అట్లనే ఇంటర్నెట్ ఆగిపోవచ్చు. సో ఇంటర్నెట్ ఆగిపోతే గంట సేపు ఆగిపోయినా చాలా మనకు ప్రాబ్లమ్స్. అట్లనే టెలికాం వ్యవస్థ ఆగిపోవచ్చు. తర్వాత ఎక్కువగా భక్తి ప్రదేశాల్లో ఏవైనా సంచలనాలు జరిగే అవకాశం ఉంది, అంటే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. అది మసీద్ అవ్వచ్చు, మన చర్చ్ అవ్వచ్చు, దేవాలయం అవ్వచ్చు. అట్లనే ఏమంటారు, మనము తీర ప్రాంతాల విషయంలో సమస్యలు ఉంటాయి. అంటే సముద్రం తీర ప్రాంతాలు, బీచ్లు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ సంచలనాలు ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరము. అలాగే మన ఏమంటారు వాటిని, టూరిజం ప్రాంతాలు లైక్ కొండలు, లోయలు, లోయ ప్రాంతాలు, కాశ్మీరు, ఎత్తైన ప్రదేశాలు, స్విట్జర్లాండ్, యూరప్ లాంటి ప్రదేశాల్లో సమస్యలు ఉండొచ్చు. ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. టాలీవుడ్ ఒక యాంకర్కు సంబంధించిన పర్సనల్ జీవితం ఈ సంవత్సరం సంచలనం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన నేను ఒక హీరోయిన్కు సంబంధించిన డివోర్స్ ఉంటాయని, ఇవాళనే అయితే పేరు హన్సిక అనుకుంటా, ఐ థింక్ ఇవాళ డివోర్స్ ప్రకటించింది. సో అట్లనే చాలా సంచలనాలు ఉంటాయి. అట్లనే రాజకీయంగా కూడా ఈ సంవత్సరం సంచలనాలు ఉంటాయి. సో ఒకటైతే వాస్తవం ఏంటంటే ఈ సంవత్సరము ఎక్కడైతే డబ్బు, ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు, ఎక్కడైతే పొజిషన్ ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం సంచలనాలు ఉంటాయి. అది యాంకర్లు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, మీడియా అధిపతులు అవ్వచ్చు, పొలిటీషియన్లు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు. అంటే పేరు, డబ్బు, పొజిషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ బ్యూరోక్రాట్లు అవ్వచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వచ్చు, ఈ సంవత్సరం సంచలనాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.